శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాబటుకనాథాయ నమః. ఈ శివరాత్రి రోజున మీరు మీ గృహమందు వాస్తు దోషాలున్నా, వాస్తు దోషం ద్వారా మీరు బాధపడ్డ అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో ఏదైనా బాధలున్నా, ప్రతి వాస్తు దోషానికి శివారాధన ద్వారా మనం ఏ విధంగా ఈ దోష నివృత్తి పొందొచ్చు ఈరోజు తెలుసుకుంటాము. శివ అంటే పంచముఖాలు కలిగిన శివుడు. సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష. మనకి వాస్తులో ముఖ్యంగా ఈశానం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, బ్రహ్మస్థానం, ఈ 5 స్థానాలనే చాలా ఇంపార్టెంట్ స్థానాలు. అందులో ఈశానం అనేది జలతత్వం, ఆగ్నేయం అగ్నితత్వం, నైరుతి పృథ్వీతత్వం, వాయవ్యం వాయుతత్వం, బ్రహ్మస్థానం అనేది ఆకాశతత్వం. దాని గురించి మనం వాస్తుశాస్త్ర ప్రకారంగా బ్రహ్మస్థానం ఓపెన్ పెట్టాలని అంటాం, కానీ 90% గృహాల్లో ఇప్పుడు అది పాసిబుల్ అయితలేదు. కాబట్టి మనము ఈ శివారాధన, శివుడికి పంచముఖ శివారాధన చేసుకుంటే మనకి ఖచ్చితంగా వాస్తు దోషాలు అనేసి తొలగిపోతాయి. ఆ శివారాధన ఏ విధంగా చేసుకోవాలి? మీరు సంకల్పం చేసి, ఖచ్చితంగా సంకల్పంలో మీరు చెప్పాలి, మా గృహంలో ఉన్న ఈ సమస్త వాస్తు దోషాలు, లేకుంటే మీకు ఏ ఇబ్బంది అయితే ఉందో, మీ పిల్లలకి మ్యారేజ్ కాకపోయినా, లేకుంటే అనారోగ్య సమస్యలైనా, లోన్స్ ఉన్నా, ఈ దోషాలన్నీ తొలగిపోయి మాకు శుభం కలగాలనేసి సంకల్పంతో ఈ పంచముఖ శివారాధన చేయాలి. పంచముఖ శివారాధన అంటే పంచముఖాలకి మంత్రాలు వేరేగా ఉంటాయి, అందరు మంత్రాలు చెప్పలేకపోతారు. కాబట్టి ఫస్ట్ మనం నామమంత్రమే ఇక్కడ చెప్తున్నాం. ఓం సద్యోజాతాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం అఘోరాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం తత్పురుషాయ నమః. ఈ ఒక 5 నామాలు చెప్పి ఆ స్వామి ఒక ధ్యానం, స్వామికి 5 ముఖాలు ఉన్నాయి, ఆ స్వామి స్వరూపానికి ధ్యానించి స్వామికి చెరుకు రసం, నెయ్యి, పాలు, తేనె, చక్కెర, ఈ పంచామృతాలు కాకుండా అనేక ఫలరసాలతో, విభూతితో, కుంకుమతో అభిషేకించి ఆ అభిషేకం చేసిన జలానికి మీ గృహంలో అన్ని చోట్ల కొంచెం కొంచెం చల్లండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి. స్వామికి 5 రకాలైన పండ్లతో నైవేద్యం నివేదించండి. అదేవిధంగా వాస్తు దోషానికి నివృత్తి గురించి మనకి క్షేత్రపాలకుడు, వాస్తు పురుషుడు అంటే భైరవుడికి కూడా ఖచ్చితంగా పూజ ముందు నమస్కారం చేసుకోండి. తద్వారా మీకు ఖచ్చితంగా వాస్తు దోష నివృత్తి అనేది జరుగుతుంది. శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.